వెరీ గుడ్ మార్నింగ్. ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ గురించి తెలియజేస్తానండి. ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో మనము ఏం వాడతామండి అంటే హ్యాజ్, హ్యావ్ అనేటువంటి హెల్పింగ్ వెర్బ్స్ వాడుతూ ఉంటాం. అలాగే V3 అనేటువంటి వెర్బ్ ఫామ్ని వాడతాం. సపోజ్ డూ తీసుకునుకోండి, దాని యొక్క V3 ఫామ్ ఏంటంటే డన్. డన్ అంటే చేసి. ఓకే, ఐ హ్యావ్ డన్, నేను చేసి ఉన్నాను. వీ హ్యావ్ డన్, మేము చేసి ఉన్నాము. అలాగే షీ వచ్చిందనుకోండి, షీ హ్యాస్ డన్. ఎందువలన అంటే హ్యాస్ అంటే కలిగి ఉన్నది, కలిగి ఉన్నాడు అని చెప్తాం. మనం తెలుగులో ఆమె కలిగి ఉన్నదని చెప్తాం కదా, అంటే షీ హ్యాస్ డన్, ఆమె చేసి ఉన్నది అని చెప్తాం. ఐ హ్యావ్ డన్, హ్యావ్ ఐ డన్, నేను చేసి ఉన్నాను. ఐ హ్యావెంట్ డన్, నేను చేసి ఉండలేదు. హ్యావెంట్ ఐ డన్, నేను చేసి ఉన్నాను. షీ హ్యాస్ నాట్ డన్, ఆమె చేసి ఉండలేదు. ఓకే, హ్యాజ్ షీ డన్, ఆమె చేసి ఉన్నదా. హ్యాజ్ ఇన్ షీ డన్, ఆమె చేసి ఉండలేదా. ఈ విధంగా మనము ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ని తెలియజేస్తాం. ఓకే, ఇట్స్ ఎ వెరీ సింపుల్ కాన్సెప్ట్ సార్. వెరీ గుడ్ ఆఫ్టర్నూన్. పాస్ట్ పర్ఫెక్ట్ గురించి తెలియజేస్తానండి. పాస్ట్ పర్ఫెక్ట్లో మనం ఏం చేస్తామని అంటే హ్యాడ్ అనేటువంటి హెల్పింగ్ వెర్బ్ని వాడుతూ ఉంటాం. అలాగే ఇందులో V3 అనేటువంటి వెర్బ్ ఫామ్ని వాడుతూ ఉంటాం. ఐ హ్యాడ్ డన్ వెన్ షీ కేమ్, ఆమె వచ్చేటప్పటికి నేను చేసి ఉండితిని. అంటే ఆ సమయంలో, గతంలో ఏదో ఒక సమయానికి చేసి ఉండింది చెప్పాలంటే ఐ హ్యాడ్ డన్. హ్యాడ్ ఐ డన్, నేను చేసి ఉండితినా. ఐ హ్యాడ్ ఇన్ డన్, నేను చేసి ఉండలేదు. ఓకే, హ్యాడ్ ఇంట్ ఐ డన్, నేను చేసి ఉండలేదా. అలాగే వీ హ్యాడ్ డన్, మేము చేసి ఉండితిమి. వీ హ్యాడ్ ఇన్ డన్, మేము చేసి ఉండలేదు. హ్యాడ్ ఐ డన్, నేను చేసి ఉన్నా. హ్యాడ్ వీ డన్, మేము చేసి ఉండితమా. హ్యాడ్ ఇంట్ వీ డన్, మేము చేసి ఉండలేదా. ఈ విధంగా పాస్ట్ పర్ఫెక్ట్ అనేటువంటిది వెరీ సింపుల్ కాన్సెప్ట్. ప్రతిదానికి కూడా హ్యాడ్ అనేటువంటి హెల్పింగ్ వెర్బ్ వస్తుంది. అలాగే V3 అనేటువంటిది యూజ్ చేస్తాం. ఇట్స్ అ వెరీ సింపుల్ కాన్సెప్ట్ ఇన్ ఇంగ్లీష్. వెరీ గుడ్ ఆఫ్టర్నూన్. ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ గురించి చెప్తానండి. ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ కూడా ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో అలాగే హ్యావ్ డన్ అనేటువంటిది వస్తూ ఫ్యూచర్ ఇండికేట్ చేయడానికి విల్ కానీ షెల్ కానీ అనే హెల్పింగ్ వెర్బ్ అనేటువంటిది వస్తుంది. ఐ విల్ హ్యావ్ డన్, నేను ఆ టైంకి చేసి ఉంటాను. అంటే రేపు ఐ విల్ హ్యావ్ డన్ దిస్ వర్క్ బై దిస్ టైమ్ ఆన్ టుమారో, రేపు ఈ సమయానికి ఈ వర్క్ పూర్తి చేసి ఉంటాను అని చెప్పాలి. ఓకే, ఇప్పుడు దీనికి వచ్చినట్టుగా అనుకోండి, విల్ ఐ హ్యావ్ డన్ దిస్ వర్క్ బై దిస్ టైమ్ ఆన్ టుమారో. ఓకే, అలాగే నేను చేయను అని చెప్పాలనుకోండి, ఐ వోంట్ హ్యావ్ డన్ దట్ వర్క్ బై దిస్ టైమ్ ఆన్ టుమారో, రేపు ఈ సమయానికి నీ వర్క్ని పూర్తి చేసి ఉండను అని మనం చెప్తూ ఉంటాం. ఈ విధంగా ఫ్యూచర్ పర్ఫెక్ట్ అనేటువంటిది మనము తెలియజేస్తూ ఉంటాం. అదేవిధంగా షీ ఉందనుకోండి, షీ విల్ హ్యావ్ డన్. ఓకే, షీ వోంట్ హ్యావ్ డన్. ఓకే, విల్ షీ హ్యావ్ డన్, ఆమె చేసి ఉంటుందా. వోంట్ షీ హ్యావ్ డన్, ఆమె చేసి ఉండదా. వెరీ సింపుల్ కాన్సెప్ట్. ఓకే, ప్రజెంట్ పర్ఫెక్ట్లో అలాగే ఫ్యూచర్ పర్ఫెక్ట్ కూడా ఈజీగానే మనం చెప్పొచ్చు ఇంగ్లీష్ లాంగ్వేజ్లో. థ్యాంక్ యూ.